ట్రస్ట్ మీ రోహిత్, మై సెన్సెస్ డోంట్ చీట్ మీ. ఖచ్చితంగా ప్రీతిని కిడ్నాప్ చేసినోడే ఆ రోజు నేహా మిస్ అయిన రోజు కూడా తను ఇంటికి వచ్చున్నాడు. హూ ద దిస్ మ్యాన్? ఓకే, ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ప్రీతి కేస్ ఫైల్స్, ఓఆర్ఆర్ ఎంట్రీ, ఎగ్జిట్, సీసీటీవీ ఫుటేజ్ అండ్ అలాగే ఫోరెన్సిక్స్కి పంపిన కేసు మెటీరియల్ మొత్తం నా టేబుల్కి రావాలి. స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. అండ్ అలాగే షిండేకి కాల్ చేసి నేహా ఏమైనా ప్రీతి కేసు గురించి మాట్లాడిందా లేదా కూడా కనుక్కో. అండ్ ఆల్సో రోహిత్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి కోర్ట్ పర్మిషన్ తీసుకున్నారా లేదా కూడా కనుక్కో. బీ ఆన్ ఇట్ మ్యాన్. నాకు నేహా అండ్ విక్రమ్ కాల్ అండ్ మెసేజ్ డీటెయిల్స్ కావాలి. లాస్ట్గా వాడు తను ఎప్పుడు కలిసాడు? నేను రేపు వచ్చి కలుస్తా విక్రమ్. ఒక ఇంపార్టెంట్ కేసు అనలైజ్ కరెక్ట్ టైంకి మెడికేషన్ తీసుకుంటున్నాను. డోంట్ వరీ, షిండే ఇస్ దేర్ టు హెల్ప్. వాడి ప్రతి మూమెంట్ ట్రాక్ చేయండి. ఐ గెట్ హిమ్. कृष्णा कार लो वेट. అలాగే సార్. भाई साहब, थोड़ा इब्राहिम से पर्सनली बात करना है. एक मिनट, అసలు ఎవరు మీరు? సార్ పేరు విక్రమ్, ప్రీతి కేసు హ్యాండిల్ చేస్తున్నారు. సార్ కూర్చో. ఖుదాఫిజ్. ఫిర్ మిలేంగే. బాత్ కरेंगे. ఇబ్రాహిం నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీ ఇంటికి తీసుకెళ్ళాను. రండి సార్, వెళ్దాం. చాయ్ ఫినిష్ చేయముందు. సార్ రండి సార్. మెకానిక్ షాప్ దగ్గర నా స్కూటర్ రిపేర్కి ఇచ్చాను. ఒక్క నిమిషం ఆపితే తీసేసుకుంటాను సార్, ప్లీజ్. రోహిత్ ఏ ఫహద్, ఓకే తీసుకెళ్ళా. రోహిత్ వాడుతురా. చలో. సో ఇబ్రాహిం, ఫస్ట్లీ నేను ఇన్ని కేసులో అనుమానించట్లేదు. ఈ విషయంలో నన్ను నమ్మొచ్చు సార్. అండ్ సెకండ్లీ నాకు ఈ కేసు చాలా ఇంపార్టెంట్. ఇన్ కేసు నువ్వు ఏదైనా డీటెయిల్ మర్చిపోయి ఉంటే బాగా గుర్తెచ్చుకొని చెప్పు. లేదు సార్, ఇదే జరిగింది ఒకసారి ఇల్లు చూడొచ్చా? సార్. ఇబ్రాహిం, నేను ఎప్పుడు మళ్ళీ ఇబ్బంది పెట్టాను, కానీ ఏదైనా అవసరం ఉంటే మాత్రం మళ్ళీ హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సార్ చలో. రోహిత్ ఒకసారి జీపాపు. ఏమన్నా స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేసావా? లేదంతా బాగానే ఉంది, కానీ వాడు చూసిన బ్లూ కార్ వాడు తప్ప ఎవరు చూడలేదు. అండ్ శ్రీనివాస్ గారి ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఓఆర్ఆర్ నుండి వెళ్ళిన వెహికల్ ఓనర్స్ కానీ, టోల్ బూత్ ఆపరేటర్స్ అండ్ వండర్ల దగ్గర ఉన్న జనాలు, సీసీటీవీ ఫుటేజ్, ఎవరో ఆ కారు చూడలేదు. అండ్ కృష్ణ సార్, వాడి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, జాగ్రత్త కలెక్ట్ చేసుకో. ఓకే సార్. అండ్ వాడు పడేసిన సిగరెట్ బట్ తీసుకుని రా, డిఎన్ఏ కలెక్ట్ చేసుకోవచ్చు. సో అజయ్, ఎప్పటి నుంచి తెలుసు నీకు ప్రీతి? ప్రీతి నేను చాలా మంచి ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ నుంచి. ఇక్కడ నా ల్యాబ్ పార్ట్నర్ కూడా. లాస్ట్ ఎప్పుడు చూసావు తన్ని? తను మిస్ అవటానికి 1 నైట్ ముందు ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడే ఒక పబ్లో హ్యాంగ్ అవుట్ చేస్తుండే సార్. సార్, నేను ప్రీతి బెస్ట్ ఫ్రెండ్ సార్. నా పేరు సంధ్య. లాస్ట్గా ప్రీతిని ఎప్పుడు కలిసారు మీరు? ఇన్సిడెంట్ రోజు ముందు నేను అజయ్ ఇంకా ప్రీతి పబ్కి వెళ్ళాం సార్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫోన్లో మాట్లాడింది. ఇన్సిడెంట్ జరిగిన రోజు మీరు తనతో మాట్లాడారా? అవును సార్. ఏం మాట్లాడారు? తను ఇంకా నిద్ర లేవలేదు, కొంచెం మత్తులో మాట్లాడింది. డస్ట్ డ్రింక్? నో సార్. తను మిస్ అయిన రోజు నువ్వు ఎక్కడున్నావు? నేను మా మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళాను సార్. ఆర్ట్లా అని
40 కిలోమీటర్స్ బిఎన్ రెడ్డి నుంచి. అండ్ అజయ్ అండ్ ప్రీతి వాట్స్ విత్ దమ్? జస్ట్ ఫ్రెండ్స్ అంతే. నువ్వు కార్ వాడతావా, బైక్ వాడతావా? బైక్ సార్. మీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ బ్లూ కలర్ సెడాన్ కార్ ఉండడం చూసావా ఎప్పుడన్నా? నో సార్, నాకు గుర్తుండైతే ఎవరికీ లేదు. ఎనీబడి హూ వుడ్ వాంట్ హర్ట్ ప్రీతి? స్టూడెంట్స్లో అయితే అందరితో ఫ్రెండ్లీ రిలేషన్సే ఉన్నాయి. బట్ బట్ వాట్? చాలా రోజుల నుంచి చంద్రమౌళి సార్కి తనకి మధ్య ఏవో ఇష్యూస్ అవుతున్నాయి సార్. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ వేసుకునే బట్టలు చూసారా మీరు? ఆ జీన్స్ స్కర్ట్స్ వేసుకుని అబ్బాయిలతో తిరుగుతారు. అది ఆ అజయ్ గడితో. వాడు మందు తాగుతాడు, గంజాయి కూడా కొడతాడు. ఇవన్నీ నేను చూశాను సార్. సరే, దీనివల్ల ప్రీతితో ఏంటి సార్ మీకు ప్రాబ్లం? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. సరే, మీరు లాస్ట్ టైం ప్రీతిని ఎప్పుడు కలిసారు? గుర్తులేదు. మీరు కాలేజ్కి ఎలా వస్తారు? ఎందుకు? ఆన్సర్. బైక్ మీద. మీకు కార్ ఉందా? ఎందుకు? సరిగ్గా రాయరా. చెప్పండి సార్ మీరు. నాకు కార్ డ్రైవింగ్ రాదు. కృష్ణ విల్ కలెక్ట్ యువర్ శాంపుల్స్. శాంపిల్స్ ఏంటి? ఎందుకు ఇవ్వాలి నేను? డిఎన్ఏ కోసమా? కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయా మీ దగ్గర? పర్మిషన్స్ అవన్నీ పక్కన పెడితే మీకు శాంపిల్స్ ఇవ్వకపోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? రీజన్ ఏముంటుందండి? యాజ్ ఎ సిటిజన్ నా రైట్స్ ఏమిటో నాకు తెలుసు. పర్మిషన్స్ తీసుకురండి. సార్ మీ ఏజ్ ఎంత? 59. మ్యాక్సిమం ఒక 10 years బతుకుతారా మీరు? మీరే కాపాడాలి మన కల్చర్ని, సమాజాన్ని. బాగా కాపాడండి. వాట్ డూ యూ థింక్ రోహిత్? ఇబ్రహీం ఆబ్వియస్లీ. అజయ్ అండ్ చంద్రమౌళిని అవాయిడ్ చేయి. అదేంటి శాంపిల్స్ ఇవ్వడానికి కూడా రెసిస్ట్ చేస్తున్నాడు? అండ్ మోటివ్ కూడా ఉంది కదా. ఈజ్ జస్ట్ పెయిన్ ఇన్ ది. వాడు మన దేశ సంస్కృతిని కాపాడడానికి పుట్టిన వీరుడు. అయినా సిటీలో చాలామంది తిరుగుతున్నారు వాళ్ళగా. సంధ్యాన్ని వాచ్ లిస్ట్లో పెట్టు. జనరల్గా గర్ల్స్ ఆఫ్ దట్ ఏజ్ ఫోర్త్ కమింగ్గా వచ్చి హెల్ప్ చేయరు. ముందు రోజు వీళ్ళు పబ్కి కూడా వెళ్ళారు. ఆ పబ్లో ఏం జరిగిందో తెలియాలి. ఎవరికని చెప్పి అజయ్ అండ్ సంధ్యాన్ని టెయిల్ చేయమని చెప్పు. షిండేని అడిగావా నేహా ప్రీతి కేసు గురించి మనం మాట్లాడిందేమో అని? ఏం లేదంట. ఎందుకురా అభిలాష్? వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్ మ్యాన్? ప్రీతి కేస్ మీద సడన్గా నీకే ఇంట్రెస్ట్ ఏంటి? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. త్వరలో అన్నీ నీతోనే చెప్పిస్తా కానీ ఓ. ప్రీతి తప్పిపోయిన ముందు రోజు ఏమేమి జరిగిందో నాకు ఒకసారి ఎగ్జాక్ట్గా చెప్పండి. జనరల్గా మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చింది. కాసేపు ఇంట్లో స్పెండ్ చేసి తర్వాత రెడీ అయ్యి ఈవినింగ్ ఏదో పార్టీ ఉందని ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళింది. ఎవరితో? నార్మల్గా వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ తోటే. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగింది? కాస్త లేట్గా నిద్ర లేచింది. బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు టీవీ చూసింది. మధ్యాహ్నం సరస్వతి గారు ఆర్ఫనేజ్కి వెళ్ళింది. ఈ ఆర్ఫనేజ్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? ప్రీతి గురించి మాట్లాడాలని ఫోన్ చేశాం కదా. చెప్పండి. ప్రీతి ఎలాంటి అమ్మాయి? ప్రీతి చాలా మంచి అమ్మాయి అండి. ఇలా జరిగి ఉండకూడదు. మోహన్ లక్ష్మితో కూడా నేను మాట్లాడుతూనే ఉన్నా. మీరే ఎలాగైనా ప్రీతిని త్వరగా ఇంటికి తీసుకురావాలి. తను ఒక ఆర్ఫనైజ్ మెయింటైన్ చేస్తుంది. తన మమ్మీ డాడీ చనిపోయినప్పటి నుంచి. వెయిట్, అంటే ప్రీతి పేరెంట్స్ మీరు కదా? లేదు సార్, ప్రీతి బయలాజికల్ పేరెంట్స్ ఎవరికి తెలీదు. మా తమ్ముడు శివ తన భార్య ప్రియ ప్రీతిని అడాప్ట్ చేసుకుని యూఎస్ తీసుకెళ్ళిపోయారు. అన్ఫార్చునేట్లీ ఒక కార్ క్రాష్లో వాళ్ళిద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి ప్రీతి మాతోనే పెరుగుతుంది. మా తమ్ముడు ప్రీతిని అడాప్ట్ చేసుకున్న ఆర్ఫనైజ్కి ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కోసం డబ్బులు పంపేవాడు అవుట్ ఆఫ్ గుడ్ విల్. తను చనిపోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం. ప్రీతి కొన్నేళ్లుగా మెయింటైన్ చేస్తుంది. ఎవ్రీ మంత్ మీకు మనీ ఇస్తుందని విన్నాము. అవునండి, ఆర్ఫనేజ్ మెయింటెనెన్స్ మాక్సిమం ప్రీతి ఇచ్చిన మనీతోనే జరుగుతుంది. ఆ మనీ ఎలా యూజ్ చేస్తున్నారో ప్రీతికి అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారా? లేదు సార్, ప్రీతికి నేనంటే చాలా నమ్మకం. చిన్నప్పుడు నా దగ్గర పెరిగిన పిల్ల కదా. ప్రీతిని శివప్రియ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నప్పుడు కూడా అన్ని నా చేతుల మీదుగానే జరిగాయి. ఆ పాప ఎందుకు ఏడుస్తుంది చూడండి. ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళడానికి వస్తున్నారు, అందుకే తను ఏడుస్తుంది. ఏయ్ ఇట్రామ్మా. తర్వాత ఇంటికి వచ్చింది. బెడ్రూమ్లో కాసేపు రిలాక్స్ అయింది. రెడీ అయ్యి ఫ్రెండ్స్ని కలుస్తానని బయటకు వెళ్ళింది. కార్ బ్రేక్ డౌన్ అయింది నాన్న, వచ్చి పికప్ చేసుకొని ఇబ్రహీం ఫోన్ నుంచి ఫోన్ చేసింది. దట్ వాస్ ద లాస్ట్. నైబర్స్తో తన రిలేషన్ ఎలా ఉండేది? షీలా అని పక్కింట్లో ఉంటుంది. తను ప్రీతి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ.
నా క్లోజ్ ఫ్రెండ్ సార్. నేను ప్రీతి కలిసి ఒక ఫుడ్ బ్లాగ్ కూడా రన్ చేస్తున్నాం ఆన్లైన్లో. కాలనీలో తను తప్ప నాతో ఇంకెవరు మాట్లాడరు. వై డివోర్సీ సార్. ఒక స్టిగ్మా ఉంటుంది కదా సొసైటీలో. మీరు లాస్ట్ ఎప్పుడు కలిసారు ప్రీతిని? అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో పార్టీస్కి నన్ను కూడా పిలుస్తూ ఉంటుంది. ఆ ముందు రోజు అనుకుంటాను నాకు కాల్ చేసింది పార్టీకి పిలవడానికి. హెడేక్గా ఉందని ఇంట్లోనే పడుకున్నాను సార్. ప్రీతి మిస్ అయిన రోజు ఎక్కడున్నారు మీరు? నా కూతురు విజిటేషన్ ఉండింది సార్. నా ఎక్స్ హస్బెండ్ తీసుకొచ్చారు సిటీలో కృష్ణకాంత్ పార్క్కి. కెన్ వి కాల్ యువర్ హస్బెండ్ టు రీచెక్? ఎక్స్ హస్బెండ్ సార్. దట్స్ వాట్. కెన్ వి కాల్ హిమ్? యా సార్, బట్ టెన్షన్ పడద్దు, ఇట్స్ కామన్ ప్రాక్టీస్. క్రైమ్ జరిగిన టైంకి మీరు వేరే ప్లేస్లో ఉన్నారని ప్రూఫ్ ఉంటే మా ఇన్వెస్టిగేషన్ మేము కరెక్ట్గా చేసుకోవచ్చు, అంతే. ఓకే సార్. సార్, మీ బ్రదర్ ఇంకా వాళ్ళ వైఫ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారన్నారు కదా. ఎస్. యూఎస్లో ఉన్న వాళ్ళ ప్రాపర్టీస్ అండ్ మనీ ఏమయ్యాయి? ప్రీతికి 18 years వచ్చేదాకా నేనే మెయింటైన్ చేశాను. ఫ్యూ మంత్స్ బ్యాక్ తన పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఓకే. రోహిత్, ప్రీతి పేరెంట్సే కదా, ఆల్రెడీ సస్పెక్ట్ లిస్ట్లో యాడ్ చేశాను. ప్రీతి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలంటే ఇది ఒకటే రూటా? అవును. ఈ టైర్ మీద ఉన్న ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ఒకటి కాదు రోహిత్. ల్యాండ్ ఓనర్స్తో మాట్లాడి ఒకసారి ఇక్కడ వేరే ట్రక్స్ ఏమన్నా వస్తాయేమో కనుక్కో. ఓకే. మామూలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసే అమ్మాయి ప్రీతి. ఎవరైనా అలాంటి అమ్మాయిని ఎందుకు హర్ట్ చేయాలనుకుంటారు? పర్సనల్ నీ కేసు స్నేహ కోసమే టేక్ ఓవర్ చేశాను, కానీ నో ఇట్స్ గెటింగ్ మోర్ పర్సనల్. ప్రీతి గురించి ఒక్కొక్క విషయం తెలుస్తుంటే ఎమోషనల్గా చాలా టచ్ అవుతున్నాను కేసుకి. ప్రీతిని నేహాని ఎలాగైనా సేఫ్గా తీసుకురావాలి రోహిత్. థ్యాంక్స్ కృష్ణ. సార్. చైన్ ఆఫ్ కస్టడీ రోహిత్ డైరీలో ఉంచు. సరే సార్. సరే విక్రమ్, నేను వెళ్తాను, నా కార్ ఇక్కడే ఉంది. రోహిత్, ఈవినింగ్ మనం బయటికి వెళ్ళాలి. ప్రీతి ఏ పబ్కి వెళ్ళిందో సరిగ్గా కనుక్కో. ఈవినింగ్ మనం అక్కడికి వెళ్తున్నాం. స్వప్నాన్ని తీసుకొని రా, జనాల్లో ఈజీగా కలిసిపోవచ్చు. ఓకే.